ఇది ప్రాచీనమైనటువంటి నాగవాసుకి మందిరం. ఇది ఇక్కడ ఈ ఘాట్లో ఫేమస్. దీన్ని చూడాలి ఖచ్చితంగా. చూసారా పైన వాసుకి ఫోటో ఉంది ఇక్కడ. ఇలా కొంచెం పైకి ఎక్కాలి, మెట్లవి ఉన్నాయి దీనికి. ini Nagasaki juga. నాగవాసుకి మందిరంలో హనుమంతుడు. ఇది ఈ నాగవాసుకి మందిరంలోనే భగవాన్ శివజీ కా మందిర్. ఇది శివలింగం. ఇక్కడ ఈ రావి చెట్టు ఉంది. కొంచెం ఆకులు అవి వెరైటీగా ఉన్నాయి దీంట్లో. అవి రావి చెట్టు. ఈ ఆకులు చూడండి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కుంభమేళ ఎందుకు చేస్తారు అంటే, ఇక్కడ ఈ వాసుకి ఉన్నాడు కదా, ఈయన ఈ వాసుకి తోటి పెట్టి సముద్ర మంథనం చేశారు. అప్పుడు ఇక్కడ అమృతం పుట్టింది. అందులోంచి కొంచెం చుక్క ఇక్కడ పడిందిట. అంచేత ఈ స్థానానికి దీనికి ఇది ఫేమస్ అన్నమాట. ఇది రాధామాధవ మందిరం మనకి చూడడానికి. ఈ రాధామాధవులను చూడడానికి ఇలా పెట్టారు. नागेंद्र भाई जी, थोड़ा ये बोलना है, ये जगह का प्रशस्ति क्या है? इस जगह का प्रशस्ति ये है, थोड़ा घट बोलना, ऊंचा आवाज में। जब जो है समुद्र मंथन हुआ था, समुद्र मंथन के दौरान जो है जिसकी रसरी बनाई गई थी वो थे हमारे वासुकी नाग थे, और ये उनकी मंदिर है। हाँ, वासुकी नाग जी हैं। अमृत निकला, अमृत को लेकर जो है देवताओं और राक्षसों में जब युद्ध हुआ, युद्ध के दौरान जो है अमृत की 4 बूंदें मिली थी। एक जो है ये हमारे यहाँ प्रयाग में, एक उज्जैन, नासिक और हरिद्वार। जब यहाँ पे गिरा ये बूंदे, उससे यहाँ पे जो है कुंभ लगता है, वो कुंभ लगता है। और नासिक, उज्जैन और हरिद्वार, ये चारों जगह पे कुंभ, आधा कुंभ है, कुंभ का आयोजन होता है। ఈ టెంపుల్ చూడండి పైన ఎలా ఉందంటే, ఒక ఇది కట్టు, అంటే ఒక తామర పువ్వులాగా పెట్టుంది. ఇదంతా కూడా దీంట్లోనే ఒక చిన్న మండపాల్లా కట్టారు. ముందుకు ఇలా ఉంటుంది ఇది. ఈ రాయిని చూడండి, ఇది చేసుకొచ్చింది. ఇదంతా ఏంటంటే చాలా మంచి ఇదనమాట. ఇది సిమెంట్ అనుకుంటున్నారు, కానీ సిమెంట్ కాదు. ఇది రాయితోటి జాగ్రత్తగా చెక్కి పెట్టారు. ఇవంతా కూడా మండపాలు అవన్నీ కూడా రాయితో కట్టినవే. ఇది ఒక రాయి వెరైటీ. ఇక్కడతోటి నాగవాసుకి గుడి అయింది. ఇది ఒక షార్ట్ కింద పెడతాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే వాటికి వెళ్దాం.